ఎవరిని వదలం, లగచర్లలో ఎక్స్ట్రాలు చేసిన పోలీసులు విడిచిపెట్టాం. ఎన్హెచ్ఆర్సీ చెప్పినట్టు 6 వారాల్లోగా చర్యలు తీసుకోవాలి. సీఎం సిగ్గు తెచ్చుకొని రాజీనామా చేయాలి. 3 ఏళ్ళలో మళ్ళీ మాదే అధికారం అంటూ ఆ భ్రమంలో బతుకుతా ఉన్నాడు కేటీఆర్. 3 ఏళ్ళలో మీదే అధికారం అట. ఎట్లా వస్తుంది అధికారం? కేటీఆర్ కొంచెమైనా సిగ్గు శరం మీకు హైకోర్టులు, సుప్రీంకోర్టులు, ఎన్హెచ్ఆర్సీలు చాలా కూడా చెప్పినాయి. నువ్వు నేరేళ్ల ఘటనలో దళితులను ఊచకోత కోసింది నీ కాన్స్టిట్యూన్సీలో నువ్వు కాదా? దానిపైన హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్ అయితే మరి అప్పుడు ఏం చేసినావు? ఏ గాడిద రాసినావు? సిగ్గుండాలే ఇలానా మాట్లాడితే. నీ గతంలో నువ్వు చేసిన తప్పులు గుర్తుకొస్తలేవా కేటీఆర్? ఇప్పుడు మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా. నేరేళ్ల విషయంలో నేరేళ్ల దళితులు ఇప్పటికి కూడా ఉన్నారు. హరీష్ లాంటి వాళ్ళు ఎంత దారుణంగా వాళ్ళు కనీసం వాళ్ళు ఎక్కడ పని చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలన్నీ కూడా ఆగమైపోయినాయి. కొంతమందికి నరం మొత్తం కూడా పోయి నడవలేని పరిస్థితులు ఉన్నారు, సంసారం చేయలేని పరిస్థితులు ఉన్నారు. కనీసం కూలి పని చేసుకుందామన్నా కానీ ఆ బాడీ సహకరించక చాలా దారుణంగా వాళ్ళ పరిస్థితులు ఛీద్రమైపోయిన వాళ్ళ బతుకులని. దానికి కారణం నువ్వు కాదా? సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడుతా ఉన్నావు. మతి భ్రమించి మాట్లాడుతున్నావా లేకపోతే మానసిక స్థితి బాగాలేక మాట్లాడుతున్నావా? నెక్స్ట్, భూ సమస్యల పరిష్కారం ఎట్లా? ఏడాదిలోపే ఎందుకు అప్లై చేయాలి? రైతులు సొంతంగా సర్వే చేయించుకోవచ్చా? ఖారీజ్ ఖాతా అంటే సర్కారు భూమేనా? లైసెన్స్ సర్వేల వ్యవస్థ ఎప్పుడంటే అంటూ భూభారతి గురించి చూస్తా ఉన్నాం. నెక్స్ట్, హత్యాకాండను వెంటనే ఆపాలి, శాంతి చర్చలకు అంగీకరించాలి. ప్రభుత్వం ఏం కోరుకుంటున్నదో స్పష్టంగా చెప్పాలి. మావోయిస్టు ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జ్ రూపేష్ అంటూ ఒకరిని చూస్తాను. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్